చెల్లెల్లే జమిలిగా పూసిన జాజి మల్లెలే అందాల మా ఊరి అక్క చెల్లెల్లే జమిలిగా పూసిన జాజి మల్లెలే మట్టి తల్లి పొత్తిళ్ళల్లో ముత్యాల గుమ్మలే నిట్టాడి గుడిసెలో పుట్టాడి సెమ్మెలే అందాల మా ఊరి అక్క చెల్లెలే జమిలిగా పూసిన జాజి మల్లెలే వేప చెట్ల గాలులే జీడి చెట్ల రెమ్మలే ఊడరా మర్రి చెట్లు ఉయ్యారాలు పంగా ఊడరా మర్రి చెట్లు ఉయ్యారాలు పంగ ఒళ్ళు రాసి నీళ్లు పోసే ఏరు కన్న తల్లి తీరు జమిలిగా పూసిన జాజి మల్లెలే రెల్లు పూలు నవ్వ నేర్పే మైన పిట్ట మాట నేర్పే ముగులు తల్లి నీడలోన నెమలి పిల్ల ఆడ నేర్పే ముగులు తల్లి నీడలోన నెమలి పిల్ల ఆడ నేర్పే అందాలా 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 మా ఊరి అక్క చెల్లెల్లే జమిలిగా పూసిన జాజి మల్లెలే దిమ్ దిమ్ దిమ్మార దిమ్ దిమ్ దిమ్మార దిమ్మ
పాదసారాలమ్మల ఎనక
గోదావరికని పూజా కమిటీ సమ్మక్క సారలమ్మ దేవత పూజా కమిటీ అధ్యక్షుడు. 1992వ సంవత్సరంలో దోబే అన్నమయ్య అనే ప్రధాన పూజారి గోదావరికనికి వచ్చి గోదావరి నది ఒడ్డున ఇప్పుడున్నటువంటి గద్దెల స్థల నిర్ధారణ చేసి 1992 నుండి ప్రారంభమైంది. మేము మా సొంతూరు మేడారం సమ్మక్క జాతర దగ్గర నార్లాపూర్ ప్రాపర్. మేము మా తాతల కాడి నుంచి అక్కడే ఉన్నాము. మాకు మొదటి నుండి మా తాతల కాడి నుండి కూడా మేడారం జాతర ఎండోమెంట్ వాళ్ళు ఆధీనం కాకముందు మా ఫాదర్ కూడా అక్కడ పూజా కమిటీ మెంబర్. ఈ సమ్మక్క జాతర ఎండోమెంట్ అయిన తర్వాత అది కేవలం ట్రైబల్స్కు మాత్రమే ఆ పూజా కమిటీలో సభ్యులుగా చేర్చడం జరిగింది. ఆ తర్వాత వారికి సహాయకులుగా ఆ జాతర నిర్వహణలో ఉండేవాళ్ళు మా ఫాదరు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ ప్రారంభించిన తర్వాత నాకు కూడా ఈ అవకాశం దక్కింది. నేను 1980వ సంవత్సరం ఈ గోదావరికనికి రావడం జరిగింది. 2 సంవత్సరాలు శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఉపాధ్యాయునిగా ఆచార్యునిగా పనిచేయడం జరిగింది. తర్వాత 1982వ సంవత్సరంలో నవోదయ శిశు విద్యాలయం అనేటువంటి పాఠశాలని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత నేను ఇక్కడ 150 స్కూళ్ళు సంఘానికి ప్రభుత్వ ఆమోద పాఠశాల సంఘానికి అధ్యక్షునిగా 8 సంవత్సరాలు కొనసాగాను. ఇక్కడ సమ్మక్క జాతర ప్రారంభం కావడానికి ఇక్కడ గంగపుత్రులు ప్రధానంగా ఒక పడవలు నడిపేవాళ్ళు. ఆ పడవలు నడిపేటువంటి క్రమంలో బ్రిడ్జి అయిన తర్వాత పడవలు బంద్ అయినాయి. అయితే వీళ్ళంతా కూడా కనకయ్య గారు, జక్కబైన కనకయ్య గారు ఒక ఆలోచన చేసింది. ఏంటంటే ఇక్కడ ఒక సమ్మక్క జాతర మనం నడిపినట్టయితే బాగుంటుంది అనేటువంటిది ఆలోచన వచ్చిన తర్వాత ఆ కనకయ్య గారు, నేను, మన మాజీ మంత్రి గారు కొప్పుల ఈశ్వర్, మేము ముగ్గురం నార్లాపూర్ పోయి అక్కడ దగ్గరలో పడిగపురం ఉంటుంది. ఆ పడిగపురంలో ఉన్నటువంటి దోబే అన్నమయ్య అనేటువంటి పూజారిని తీసుకురావడం జరిగింది. ఆయన ద్వారా ఆయన చెప్పిన ఆచారాలు సాంప్రదాయాలని పాటించుకుంటూ ఈ జాతర ఇక్కడ ప్రారంభం చేయడం తర్వాత చెప్తాను. అయితే అప్పటి నుండి పూజా కమిటీ అధ్యక్షుడు అని ఏమున్నా మా పూజా కమిటీలో వీళ్ళందరూ చందర్, మురారి చందర్, సంతోషు, నాగి, శంకర్, తర్వాత పోతే లక్ష్మణ్, వీళ్ళంతా కూడా లక్ష్మీనారాయణ, పరశురాములు వీళ్ళంతా కూడా సభ్యులుగా ఉండి ఈ జాతర నిర్వహణలో పూజారులు ఇక్కడ ప్రధాన పూజారి శ్యామ్ దొర, సమ్మయ్య, పోతే అరుణ్ దొర, పోతే రాము వీళ్ళంతా పూజారులు. వాళ్ళు వస్తూ ఉంటారు అక్కడి నుంచి పడిగేపరం నుంచి. అప్పటి నుండి కంటిన్యూ కొనసాగుతుంది. పూజా విధానం అనేటువంటిది మేడారం జాతరలో ఏ విధంగానైతే కొనసాగుతున్నదో అదే పద్ధతిలో ఈ బుధవారం రోజు జాతరలో ఫస్ట్ బుధవారం రోజు ఉదయము దేవతలకు సారె తీసుకుపోవడం జరుగుతుంది. సారె, చీర తీసుకుపోయి వస్త్రాలంకరణ చేసి కొబ్బరికాయలు కొట్టి పూజ చేయడం జరుగుతుంది. అది మా ఇంటి దగ్గర నుంచి ఆ సారె తీసుకుపోవడం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం పోషమ్మ తల్లికి వారికి మొక్కులు అప్పచెప్తాం. సాయంత్రం బుధవారం సాయంత్రం సారలమ్మ గుడి దగ్గర నుండి గద్దెకి తీసుకుపోవడం జరుగుతుంది. అదే తర్వాత గురువారం రోజు ఉదయం కంకవరం తీసుకుపోవడం జరుగుతుంది. ఇక్కడ జనగమనం ఉంటుంది. ఇప్పుడు సాయంత్రం గురువారం, ప్రతి సంవత్సరం గురువారం రోజే సాయంత్రము 5 గంటలు ఆ ప్రాంతంలో సుమారుగా ఈ జనగమనం ఉంటే ఈ సమ్మక్క దేవతకు గద్దెకి తీసుకుంటాం. ఈ జాతర పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం మేడారంలో ఏ పద్ధతిలో జరుగుతుందో అదే పద్ధతిలో ఇక్కడ చేయడం జరుగుతుంది. అక్కడి పూజారుల చేత చేయబడుతుంది. అలాగే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారనే దానికి ఇప్పుడే ఛత్తీస్గఢ్ వాళ్ళు, ఇప్పుడే నేను చూసిన అక్కడ మాట్లాడొచ్చిన వాళ్ళతోటి, ఛత్తీస్గఢ్ నుంచి కూడా మనకు ఇక్కడికి భక్తులు వస్తున్నారు. ఎందుకంటే దినదినం జరుకుడు కాగజనగర్ వరకు ఉండే ఇంతకుముందు, ఇప్పుడు అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ వరకు ప్రాకింది. ఈ సంవత్సరం గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని గౌరవ కలెక్టర్ గారు కోఆర్డినేటర్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలను ఒక్కటి చేసి ఎవరు ఏం పని చేయాలనేది ఒక మినిట్స్ తయారు చేయడం జరిగింది. ఆ మినిట్స్ ప్రకారం ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అందులో ఆ సంస్థ పరిస్థితులను బట్టి సింగరేణి యాజమాన్యం దరిదాపు నాకు తెలిసి 80% పనులు సింగరేణి యాజమాన్యం చేసింది. ఒక 10%
ఎన్టీపీసీ
తమ్ముడి సంచే వాళ్ళు తమ్ముడు వెనక పెట్టుకో జై సమ్మక్క జై సారలమ్మ. గదిని గట్వాను